హలో అండి, వెల్కమ్ టు దేవి వుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యాబేజీ పొటాటో ఫ్రై. క్యాబేజీ పొటాటో ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ, ఒక 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా ఇందులో వేసుకుని ఒకసారి కలిపి, ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని దాన్ని కూడా కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఇందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన పొటాటోస్ని ఒకసారి కలుపుకొని దానిలో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి బాగా కలిపి దీనిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మరోసారి కలుపుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని ఆ తర్వాత ఒక అర స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి, లేకపోతే కారం పొటాటోస్ మాడిపోతాయి. సిమ్లో పెట్టుకుని వేపుకోవడం వల్ల బంగాళదుంపలు పెనానికి అంటుకోకుండా ఉంటాయి. ఇలా బాగా కారం కలిసే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా ఉండే క్యాబేజీ పొటాటో ఫ్రై రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.